పెద్ద బాబు 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 గెలిచాననుకుంటున్నావా అఖిలాండేశ్వరి? గెలిచాను. కలలో కాదు, ఇలలో. భ్రమపడుతున్నావా అఖిలాండేశ్వరి? గెలిచింది నేను. నేను గెలిచాను. కాలాలు మారుతాయి, మనుషులు పొరబడుతున్నావా అఖిలాండేశ్వరి? నీ నుండి 100 కోట్లు కొట్టేస్తానని చెప్పాను, కొట్టేశాను. ఇప్పుడు కూడా గెలుపు నాదే. నువ్వు పెట్టుకున్న ఈ పోలీస్ బలగం నన్నేమీ చేయలేవు. ఒకవేళ ఆ పోలీస్ తూటాలకు నేను బలైనా నా శవం కూడా నీ ముందు తల ఎత్తుకునే ఉంటుంది అఖిలాండేశ్వరి. నువ్వు పన్నిన ఈ వలను ఛేదించుకుని ఎలా బయటపడతానో చూడు. పెద్ద బాబు, నిన్నెవరూ ఆపరు. పోలీసులు లేరు, వెళ్ళిపోయారు. కాదు, పంపించేశాను. ఓహో, డబ్బు చేయి మారిందని, ఎలాగూ ఇక దొరకదు అని నీ సైన్యం ఈ అమ్మ ప్రేమని వదిలి వెళ్లిన పెదబాబు మళ్ళీ వచ్చాడని తెలిసి చూడాలి చూడాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ మనం ఇలా ఎదురవ్వాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పెదబాబు ప్రతిరూపాన్ని నువ్వు. ఈ
ఘట్టమనేని సామ్రాజ్యానికి తిరుగులేని వారసుడివి నువ్వు. నువ్వు దొంగవేంటి? దొరవి. ఇదంతా నీ ఆస్తి. నీకు ఒకరివ్వడం ఏమిటి? ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాజువు నువ్వు. కాదు కాదు, నేను ఆ ఇంటికి వారసుని కాదు. ఎవరికి ఏమీ కానివాణ్ణి, అనాథని. నీకు అంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరికి ఆగర్భ శత్రువుని. రూపాయికి రూపానికి విలువిచ్చే నువ్వు మనిషి ప్రాణానికి విలువనివ్వవు. అలాంటి నువ్వు నాకేమి కావు. అలా అనకు బాబు. ఇలాగే అంటాను. నీ డబ్బు కొట్టేశాను కాబట్టి అరెస్ట్ చేయించాలనుకుంటే చేయించుకో. అంతేగాని ఆప్యాయతలు అనురాగాలంటూ నా కాళ్లకు బంధాలేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే మాత్రం అది జన్మలో జరగని పని. ఏమన్నా? నువ్వు విన్నది కరెక్టే. తెలియనప్పుడు నన్ను దొంగలా పట్టుకుని అందరి ముందు దోషిలా నిలబెట్టాలనుకున్నావు. నేనెవరో తెలిసిందని నా నెత్తిన కిరీటం పెట్టి నన్ను సింహాసనం ఎక్కించి నీ సామ్రాజ్యానికి తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఈ రెండు ఈ జన్మలో జరగవని చెప్తున్నాను. జరగవు. వద్దు బాబు, వద్దు. ఈ అభినందన్ అభిమానాన్ని చంపుకుని నీతో వస్తాడని ఎలా అనుకున్నావు అఖిలాండేశ్వరి? అభి, నా మీద ద్వేషం పెంచుకోవడానికి కారణమేంటి? నేను చేసిన తప్పేంటి? నువ్వు పొరపాటు పడుతున్నావు నాన్న. ఇన్నాళ్లుగా ఏదో ఒకరోజు నా పెదబాబు వస్తాడని ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నా. నాకు నువ్వొచ్చి నీకు శత్రువుని అనడం భరించలేకపోతున్నా నాన్న. నేను నీకెప్పుడు శత్రువుని కాను, కలలో కూడా శత్రువుని కాను. నీ ఆనందం కోసం నీ కొడుకు ప్రతిరూపాన్ని ఇంటికి తీసుకుపోవాలనుకుంటున్నావు, కానీ అది జరగదు. అభి, నిన్ను వెళ్ళనివ్వను. ఇలా వచ్చి అలా వెళ్తుంటే నుంచు చూడ్డానికా ఇంతకాలం నేను ఎదురు చూసింది? నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. చెప్పు, నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్లిన 100 కోట్లు కాదు, లక్షల కోట్లు నీ ముందు పారేస్తాను. నువ్వింటికి రా. ఇంటి నిండా అందరూ ఉన్నా నా మనసు అనాథగానే ఉంది. పెదబాబు పార్వతీలు దూరం అవడంతో ఆ ఇంట్లో సంతోషం లేదు. మళ్ళీ నీ రాకతో ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఇంటి నిండా నింపాలనుకున్నాను. అభి, నీకోసం అక్కడ ఓ కుటుంబమే ఎదురు చూస్తోంది. నాయనమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, తమ్ముడు అందరూ ఎదురు చూస్తున్నారు. నీకోసం 1000 కళతో ఎదురు చూస్తున్నారు నాన్న. ఈ అఖిలాండేశ్వరి కంఠంలో ప్రాణం ఉండగా ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు. చెప్పు, ఎందుకు నన్ను శత్రువుగా చూస్తున్నా? పొరబడుతున్నావు అఖిలాండేశ్వరి. నీ వల్ల తప్పు జరిగింది. ఓ పసివాడి ప్రాణాన్ని నిలపలేని నీ ఆస్తి అంతస్తు నాకక్కర్లేదు. నేను పసివాడి ప్రాణాలా?
నేనా? నీ ముందు మోకాళ్ళ మీద నిలబడి ప్రాణాలు కాపాడమని దేహి అని ప్రాధేయపడ్డాను. చావు బతుకుల్లో ఉన్న పసివాణ్ణి బతికించమని వేడుకున్నాను. మనీకి విలువిచ్చే నువ్వు మనిషి ప్రాణానికి విలువివ్వలేదు. అలాంటి నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నా? నిజం, జరిగిన నిజం, మర్చిపోలేని నిజం గుర్తుకొచ్చినప్పుడల్లా నీ మీద కోపం పెంచే నిజం. అలా అయితే నిజంగా నాకేం గుర్తు రావడం లేదు. ఎందుకు గుర్తుంటుంది? ఎప్పుడూ నీ వాళ్ళ గురించి ఆలోచించే నీకు నాలాంటి వాళ్ళకు జరిగిన అన్యాయం ఎందుకు గుర్తుంటుంది? 18 సంవత్సరాల క్రితం నీ వల్ల నా ప్రాణ స్నేహితుణ్ణి కోల్పోయాను. నా వల్లనా? నాకు తెలిసి నేనే తప్పు చేయను. నీకేమీ కానివాడి ప్రాణం కాబట్టి ప్రాణం పోయినా అది నీకు తప్పుగా అనిపించదు. 18 ఏళ్లుగా నీ మీదున్న కోపం నాతో పాటు పెరుగుతూనే వచ్చింది. అంతేకాకుండా నా ఈ అనాథ బతుకి కారణం కూడా నువ్వే. ఇప్పుడు చెప్పు, ఇలాంటి నిన్ను శత్రువుగా భావించకూడదా? అభి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వింటికి రానని మాత్రం అనుకో. ఈ అఖిలాండేశ్వరి ఇప్పటి వరకు ఎవరిని ఏది కావాలని అడగలేదు. ఇప్పుడు నీ ముందు చేతులు పట్టుకుని అడుగుతున్నాను. మన ఇంటికి వెళ్దాం రా బాబు. నిజంగా నా వల్ల తప్పు జరిగిందంటే సరిదిద్దుకుంటాను. పోయిన ప్రాణాలు తిరిగి తేగలవా? తెలియదు కదా. గతాన్ని తవ్వడం కాదభి, భవిష్యత్తు గురించి చెప్తున్నాను. విను. నువ్వు కాదు అంటే, ఇంటికి రాను అంటే కొన్ని ప్రాణాలు జీవోత్సవాలుగా మారుతాయి. వద్దు, ఇంక నేనేం వినదలుచుకోలేదు. వెళ్తాను. అభి, మా కోసం నువ్వు ఇంటికి రాను అన్నావు, కానీ నీ కోసం మరో జన్మ ఎత్తిన నీ ప్రేమ కోసం, నువ్వే కావాలి అంటూ నీకోసమే ఎదురు చూస్తున్నా నీ ప్రేమ కోసం, సౌందర్య కోసమైనా ఆ ఇంటికి రా. జన్మ జన్మల నుంచి వచ్చిన ప్రేమ మీది. దాన్ని నిలబెట్టుకోవడానికి రా బాబు. ఏదో ఒకరోజు నా మీద నీకున్న అపార్థాలు తొలగిపోతాయన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు నేనెదురు చూస్తాను. కానీ సౌందర్య నీకోసం ఎదురు చూసి అలసిపోయింది. తన కోసమైనా రా బాబు. సౌందర్య, ఎలా ఉందమ్మా? ఈరోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. వీళ్ల మొహంలో ఆనందాన్ని చూస్తుంటే అక్కడ వాడు అక్కతో రావడానికి ఒప్పుకున్నాడా ఏంటి? ఒప్పుకునే ఉంటాడు భవానీ. వాడసలే గుండెలు తీసిన బంటు. మనం ఒకటి తలిస్తే వాడొకటి చేస్తున్నాడు. ఒప్పుకునే ఉంటాడు. సరే పద. 25 ఏళ్లుగా మామ అనుభవిస్తున్న బాధ బయటికి తెలియకపోవచ్చు,
లోపల క్షోభను అనుభవిస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూశాకే తన మొహంలో ఆనందాన్ని చూశాను. తనెప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీరిద్దరూ ఈ ఇంట్లో తిరుగుతూ తన కళ్ళ ముందే ఉండాలి సౌందర్య. ఎందుకు చిన్నబాబు జరగని వాటి గురించి అంతగా చెప్తావు? జరిగేవేంటో జరగనివేంటో ఆంటీ నిర్ణయిస్తారు. అయ్యో మామ్ వచ్చేశారు. ఆంటీ మామ్ ఏడు మామ్? అభి వచ్చాడా? కార్లో ఉన్నాడా? మామ్ మాట్లాడండి మామ్. మామ్ చెప్పండి మామ్. అక్క ఒక్కతే వచ్చిందంటే అర్థం కావట్లేదా చిన్నబాబు? మామ్ మామ్ శేఖర్, ఏం జరిగింది శేఖర్? మామేం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వైనా ఏం జరిగిందో చెప్పు శేఖర్. మీరెవరూ ఏం చెప్పకపోతే అక్కడేదో జరగకూడదే జరిగిందని అనుకోవాల్సి ఉంటుంది. అవును, జరగకూడదే జరిగింది. ఏం జరిగింది శేఖర్? పోలీసులు వచ్చారు. పోలీసులా? రావడమే కాదు, తనని షూట్ చేయబోయారు. ఏంటి శేఖర్? అవును, ఏం జరగకుండా మేడం అడ్డుపడ్డారు. తనకెట్లుంది? తనకేం జరగలేదు కదా? ఏం జరగలేదు కదా? తనకేం జరగలేదు. స్పాట్లో మేడం లేకుంటే ప్రమాదం జరుగుండేదేమో. మేడం ఉంది కాబట్టి ఏం జరగలేదు. ఇంతకీ అతను ఏమన్నాడు శేఖర్? అసలు ఎందుకు రాలేదు? మేడం చెప్పింది అభికి అర్థమై ఉండదు. మేడం ఇలా డల్గా ఉండటం నేను ఇంతవరకు చూడలేదు. నేనేం చేశాను? నా వల్ల నీకేం అన్యాయం జరిగింది? నేను కోల్పోయిన దాని గురించి 25 ఏళ్లుగా తప్పిస్తున్నానే. అదే నేను చేసిన తప్ప. నా పెద్దబాబు ఏనాడు నా మాట మీరలేదు. కానీ నువ్వు నా 2 చేతులు జోడించి నా దోసిలిలోకి రా అని బతిమాలినా చీదరించుకుని వెళ్ళిపోయావే. అంత తప్పు నేనేం చేశాను? హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఫోన్ డీటెయిల్స్ ట్రేస్ చేశాం మేడం. అడ్రస్ ఎక్కడో నార్త్ ఇండియాలోదని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. కానీ సిగ్నల్స్ మాత్రం మీ ఏరియా నుంచే వచ్చినాయి మేడం.